ఇప్పుడు ఇందులో సింధూరం అంటిన ఆకు ఏదో కనిపెట్టడం అసాధ్యం. కలిసిపోయిన ఆకు ఏ భక్తురాలి చేతికి చేరుతుందో వేచి చూద్దాం. భగవత్ సంకల్పం ఏ విధంగా ఉందో ఈ పరీక్షలో తెలిపోతుందమ్మా. పార్వతి నుదుటి మీద నేను పెట్టిన కుంకుమను కాపాడమని అమ్మవారిని వేడుకున్నాను. ఇప్పుడు ఆ తల్లి అనుగ్రహించిన సింధూరం పార్వతి చేతికి చేరితే ఇక మా చేతుల్ని ఏ శక్తి విడతీయలేదు. అమ్మా అఖిలాండేశ్వరి, నువ్వు కూడా తీసుకోమ్మా. బిడ్డ చేయని తల్లి పట్టుకుంటుందా, లేదంటే ఆడబిడ్డ చెయ్యి కలిపి కళ్యాణం జరిపిస్తుందా అనేది దైవ నిర్ణయం. ఏదో ఒక మెలికి పెట్టి పార్వతితోనే కళ్యాణం జరిపించాలని చూస్తున్నారు. ఈ నీలాంబరి ఎక్కడుందో ఏంటో. పని మనిషివి, నీకెందుకే ఈ పెత్తనాలు? అంట్లు తోమి వంట వండి పెట్టేదానివి దేవుడు కళ్యాణం చేసి పెడతావా? మొహం పొచ్చడవుతుంది. ఇక్కడున్న ఆడవాళ్లందరికీ తాంబూలాలు ఆకులు అన్నీ ఉంటాయి. అమ్మవారి కుంకుమ కనపడ్డ తాంబూలాన్ని నాకు చూపించండమ్మా. ఎవరి చేతికి సింధూరం అందలేదా? అమ్మ పరమేశ్వరి, నేను పెట్టిన కుంకుమ పతిలమ్మని చెప్పడానికి ఇలా చేశావు కదూ. నా పార్వతే నా భార్య అని అందరి ముందు నీ మహిమని చూపించావు. నీ కళ్యాణాన్ని మేమిద్దరం జరిపిస్తామమ్మా. భగవంతుడి లీల ఇదా? పార్వతీ దేవేంద్రులు ఇద్దరు ఒక్కటేనా? ఈ విషయం అఖిలాండేశ్వరికి తెలిస్తే ఏ విధంగా అర్థం చేసుకోగలదు? ఈశ్వరేచ్ఛను ఒప్పుకోగలదా? సిద్ధాంతి గారు, అమ్మవారి సింధూరం పార్వతి నుదుటన పడింది అంటే పార్వతీ దేవేందర్లే ఈ కళ్యాణం జరిపించాలని దైవ నిర్ణయం.
రామా పార్వతి. ఎవరికి దక్కని భాగ్యం పార్వతికి దక్కింది మహి. ఇద్దరు దేవేంద్ర పార్వతి ఇలా రండి. రా దేవేంద్ర. చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం వేదాంత వేదవేద్యాయ నేగస్యాబలమూర్తయే పుంసామోహనరూపాయ మంగళం ఆది దంపతుల కళ్యాణ ఘట్టం బ్రహ్మముహూర్తంలోనే జరుగుతుంది. అందరూ అక్షింతలు తీసుకోండి.
పాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. గంధాం ధారయామి శ్రీ మహాగణాధిపతయే నమః ఉచ్యతే పూజయామి పుష్పై పూజయామి ఓం స్మరాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః శ్రీకర్ణకాయ నమః లంబోదరాయ నమః విఘ్నాయ నమః విఘ్నరాజాయ నమః వమన్యతే నమః ఓం మాలచంద్రాయ నమః ఓం విజయాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః మంగళమాయ నమః ఓం సర్వోజాయ నమః సర్వసిద్ధిప్రదాయ నమః అర్ధనారీశ్వరుల కొలవాలి ఆలు మగని మేని చెరి సగము కావాలి. అమ్మా అఖిలాండేశ్వరి, నీలాంబరి మెళ్ళలో దేవేంద్ర ఎందుకు తాళి కట్టలేదో, ఎందుకు 7 అడుగులు వేయలేదో ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఇక ఇప్పుడు నీ పంతమా లేకపోతే నీ శాంతమా, ఈ రెంటిలో ఏది నిలుస్తుందో చూడాలి. నీలమ్మా 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 లే నీలమ్మా, అక్కడ శివపార్వతుల కళ్యాణం జరిపించేశారు. లే లే, అది చూసే భాగ్యం నీకు దక్కలేదు. నీలమ్మా ఇటు చూడు, ఇటు చూడవే, చూడు. ఇది స్పృహలో ఉంటే కదా, ఎవరైనా ఉంటే కారులో ఎక్కించండి. రండి, లే నీలమ్మా, లే 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 నీలమ్మా, లేవే. త్రికాల భైరవ, ఏమిటీ పరీక్ష? నిన్ను నమ్మిన కుటుంబంలో ఇన్ని చిత్ర విచిత్రాలా? ఇది లేలో మాయో ఏమనుకోను. సిద్ధాంతి గారు, రా దేవేంద్ర. కూర్చోండి. ముడిపడ్డ కనుబొమ్మలు ఎలా విడిపోతాయో అనుకున్నాను. నువ్వొచ్చావు నాయనా. మా పరిస్థితి కూడా అయోమయంగా ఉంది సిద్ధాంతి గారు. పరిష్కారం దొరికే చోట ఏం జరుగుతుందోనని ఆందోళన. నీ సంశయాలన్నిటినీ దూరం చేస్తాను. నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు దేవేంద్ర. మీ ప్రశ్నలకు జవాబు చెప్తే నా నా సమస్యలకు పరిష్కారం చెప్తారు కదా?
సత్యమేవ జయతే. నువ్వు ధర్మాన్ని కాపాడితే అది నిన్ను కాపాడుతుంది. ఇంట్లో శివలింగానికి మల్లెలతో అభిషేకం చేసిందెవరు? నీతో పాటు నీలాంబరినా లేక పార్వతీనా? పార్వతి. గుమ్మపాలు అంటే ఎంగిలి అంటని పాలన పితికి అభిషేకం చేసింది కూడా పార్వతే. హరహరా. అక్షరం తప్పు చెప్పదు. జాతకంలో ఉన్నది కూడా అదే. మీరిద్దరూ కలిసి అభిషేకాలు కళ్యాణం జరిపిస్తారని ఇందులో ఉంది దేవేంద్ర. అంటే పార్వతి మీ ఇంటి పని మనిషి కాదు, నీ సొంత మనిషి. ఇంకా దాయాల్సిన అవసరం లేదు దేవేంద్ర. పసుపు తాడును పసరు తాగించేటప్పుడు చూశాను. మీ దగ్గర దాచిన లాభపడేది లేదు సిద్ధాంతి గారు. మా జీవితాల్ని, కుటుంబాల్ని ఉద్ధరించిన పెద్దలు మీరు. ప్రేమించిన పార్వతిని గుండెల్లో పెట్టుకోవడం భారమై మెల్లో మంగళసూత్రాల్ని కట్టి ఇంట్లో పెద్ద కోడలుగా పెట్టాలనుకున్నాను. కానీ నీలాంబరితో నా పెళ్లి జరిగిందని అమ్మ చెప్పడంతో ఏం చేయాలో తోచక ఇలా ఉండిపోయాను. నీకు నీ తల్లి మీదుండే ప్రేమ, ఆమెకు నీ మీదుండే ప్రేమే మీ ఇద్దరి మధ్య శాపమయ్యింది. ఆమెకి తెలియకుండా నువ్వు ఏర్పరిచిన బంధం ఏ పరిణామాలకు దారితీస్తుందనేదే ప్రశ్నార్థకం. ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అంటే ఎలా సిద్ధాంతి గారు? దేవుడు మీ ఇద్దరి దంపతులకు ఏ పరీక్ష పెట్టాడో గాని భవిష్యత్తులో మీ మనుగడే ఒక ఎత్తుగడ అవుతుంది. ప్రేమించిన అమ్మాయిని అమ్మకు పరిచయం చేయలేని విపత్కర పరిస్థితి నీది. అమ్మకు తెలిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించలేం సిద్ధాంతి గారు. నీ హృదయమే పార్వతి అని తాంబూలం ఆకులో ఉన్న సింధూరం పార్వతి నుదుట్న అంటుకునేలా చేసి అఖిలాండేశ్వరికి అర్థం చేసుకోమని సూచించారు. కాని ఆ విషయాన్ని ఎలా గ్రహిస్తుందో వేచి చూడాలి. చూడలేని పరిణామం కూడా ఎదురుపడవచ్చు. అమ్మగారి ప్రాణాలకి ఏం కారాదు స్వామి. మా ప్రాణాలైనా అడ్డెడతాం. మీ ప్రేమే తనకు అడ్డైతే దీనికి పరిష్కారం లేదా సిద్ధాంతి గారు? మీ ప్రేమే తనకు అడ్డైతే దీనికి పరిష్కారం లేదా సిద్ధాంతి గారు? నీలాంబరిని పెద్ద కోడలిగా, నువ్వు ప్రేమించిన అమ్మాయిగా నీ తల్లి అఖిలాండేశ్వరి భావిస్తోంది. అది భ్రమని తెలియజేసి ఆ బంధాన్ని దూరం చేసుకోగలిగితే వాస్తవాన్ని జీర్ణం చేసుకునే అవకాశాలున్నాయి. లేదంటే జాతకంలో రాసినట్టే జరుగుతుంది.